ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ హీరో శివాజీ వినూత్న నిరసన చేపట్టారు. మాట తప్పొద్దు, మమ్మల్ని ముంచొద్దంటూ కృష్ణానదిలోకి దిగి ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనలో ఇప్పటికే సగం మునిగి ఉన్నామన్న ఆయన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఓవర్ టు యు. హోదా కావాలంటూ మొదటి నుండి పోరాడుతున్న వ్యక్తుల్లో హీరో శివాజీ ఒకరు. హీరో శివాజీ ఈరోజు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ సమీపంలో దుర్గా ఘాట్ లో ఆయన నీళ్లలో మునుగుతూ కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం శివాజీ చేస్తున్న దీక్షను చూస్తున్న మాట తప్పద్దు, ఆంధ్రాని ముంచొద్దు అంటూ సగం నీళ్లలో మునిగి ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. శివాజీ గారు చెప్పండి, ఈ దీక్షను ఏ విధంగా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వానికి మీరేమన్నా అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అయ్యా, అల్టిమేటాలు ఇవ్వటాలు, రాస్తారోకులు చేయటాలు, మా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకోవటం లాంటి కార్యక్రమాలు మేము చేయట్లేదు. ఏదున్నా సరే ప్రజలు చేయగలిగిన సమస్య, తీర్చగలిగిన సమస్య కాదు ఇది. ఇక్కడ ప్రజలు చేయగలిగిన, నాయకులు మాత్రమే చేయగలిగినటువంటి సమస్య. రేపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మా ఎంపీలందరికీ కూడా, సార్ మీరు మీ అంతరాత్మతోటి, మీ అంతరాత్మకు అనుగుణంగా వెళ్ళండి. రేపు పొద్దున పార్లమెంట్లో అడగండి, నాయకులు నిలదీయండి. ఏమీ కాదు సార్, భయపడితే ఏమీ సాధించలేము. మనం అడుగుతున్నది ఒకటే, ప్రజల తరఫున అడుగుతున్నది ఒకటే మాట. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే, మీ అందరికీ తెలుసు, నాకన్నా కూడా మీ అందరికీ ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు లేదని నేను అనుకోవట్లేదు, మీకు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు భయపడతారు? భయపడొద్దు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏం జరుగుతుంది? మహా అయితే పదవి పోద్ది, మీ వెనకాల ప్రజలు ఉంటారు. ఎందుకు భయపడాలి మీరందరూ? ఎవరి కోసం భయపడుతున్నారు? పదవులేం శాశ్వతమా? ఇంకా కరెక్ట్గా ఎంత ఉంది? మహా అయితే 1400 రోజులు ఉంది. అయిపోయింది, 100 రోజులు అయిపోయింది నేను మొదలుపెట్టి మాట్లాడిన తర్వాత. ఇంకా 1400 రోజుల తర్వాత మీ జాతకాలు ప్రజల చేతిలోకి వస్తాయి. ఆ రోజున ఏం చేస్తారు? ఒకవేళ ఈరోజు తెలుగుదేశంతో ఉన్నాం, రేపు పొద్దున ఇంకో పార్టీతో వెళ్దామా? ప్రజలు పిచ్చోళ్ళ? తెలీదా వాళ్ళకి? దయచేసి ఆ 1980-70లో రాజకీయాలు వద్దండి దయచేసి. ఇప్పుడు ఇది మారుతున్న సమాజం, ఆధునిక సమాజం, గ్లోబలైజేషన్ అయినటువంటి సమాజం. ఈ సమాజంలో మీరు ప్రజలను మోసం చేయలేరు. తాత్కాలికంగా మీరు ఎవరినైనా మేనేజ్ చేయగలరేమో కానీ ప్రజలను మాత్రం మోసం చేయలేరు. త్వరలోనే మీరు శివాజీ గారు, ప్రధానంగా ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుంది మీకు. అలాగే వామపక్ష పార్టీలు కూడా ఈ విషయం మీద, ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నాయి. వాళ్ళని కలుపుకునే వెళ్లే ఉద్దేశంలో ఏమన్నా ఉన్నారా? నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, సార్ ఇది ప్రజాస్వామ్య దేశం, అన్ని పార్టీలకి మనం గౌరవించుకోవాలా. మీ వెనకాల అన్ని పార్టీలు ఉంటాయి సార్, మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమీ కాదు సార్, ప్రజలు చాలా విఘ్నులండి, వాళ్ళని నమ్మండి. అన్ని పార్టీలు అఖిలపక్షాన్ని ఒకదాన్ని ఢిల్లీ పంపించండి. మీరే అన్నారు, బడ్జెట్ ఎప్పుడైతే బయటకు వచ్చిన రోజున మీరు అన్నారు, ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మీరే, ముఖ్యమంత్రి గారే. మీరు మాట్లాడారు ఆ రోజున, నేను అఖిలపక్షాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు తాత్సారం చేస్తున్నాం మనం? పెట్టండి, రేపు పొద్దున 20వ తారీఖు నుంచి మళ్ళీ మనకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు అఖిలపక్షాన్ని పంపించండి, అఖిలపక్షాలతో పోరాడించండి, మన ఎంపీలతో పోరాడించండి. మన హక్కు సార్, మనం ఎందుకు సార్ భయపడాలి? వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి దేశాన్ని ధిక్కరించమని కాదు, దేశాన్ని ధిక్కరించం మేము. తెలుగువాడు ఎప్పుడు కూడా దేశం కోసం పోరాడాడు తప్పితే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర ఉంది తెలుగు జాతికి. అటువంటి తెలుగు జాతి ఈ రోజున ఇబ్బందుల్లో ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. పైగా ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇవాళ బీహార్కి 1,00,000 కోట్లు ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారని చెప్పి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు అనేది బీహార్ ప్రజలకు తెలీదా? శివాజీ గారు, సమస్య వచ్చిన ప్రతిసారి ప్రశ్నించడానికి నేను ముందున్నాను అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు కలుపుకుని వెళ్లే అవకాశం ఏమైనా కనబడుతుంది? సార్ ఆయన నేను కలుపుకోవడం ఏంటండి? ఆయన ఒక మాట అంటే దూకటానికి కోట్లాది మంది జనం ఉన్నారు వాళ్ళు తెలుగోళ్ళు. నేను అందులో ఒకడిని. అది ఇష్యూ కాదు. మీరు భారతీయ జనతా పార్టీకి చాలా విలువిస్తున్నట్టు కనబడుతుంది. ప్రతిసారి కూడా మీరు భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరి శివాజీకి మాకు సంబంధం లేదని చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అతను సోము వీర్రాజు కదా, అతని పేరు ఎప్పుడు తెలిసింది? మన పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ గుజరాత్ తీసుకెళ్లేటప్పుడు అతని పేరు బయటకు వచ్చింది. అతను ఎవరికి తెలియదు, వాళ్ళ నియోజకవర్గంలోనే ఎవరికి తెలియదు. అతని అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతగా లేనప్పుడు అతను ఒక కార్యకర్తగా ఉండేవాడు. అతను ఆంధ్ర కోటాలో పదవులు పొందాడు. మంచిదే, నేను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు ఆయన కూడా. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి మాణిక్యాలరావు గారికి ఆ నామినేషన్ దగ్గరుండి వేయించి ప్రచారం చేయమని నన్ను పంపించాడు. టికెట్ వేసి మరి ఇదే విజయవాడలో దిగా, ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళా, నామినేషన్ వేయించా. ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారి సమక్షంలో నేను, కామినేని శ్రీనివాస్ గారు, అలాగే సమైక్యాంధ్ర జేఏసీ స్టూడెంట్ కన్వీనర్ అడారి కిషోర్, మేము ముగ్గురు ఒకే రోజు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో, యూట్యూబ్లో కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, చేరాం. మరి ఆ వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉందని నేను అనుకున్నాను, ఎందుకంటే యూట్యూబ్లు చూసి అంత నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకున్నాను. ఫైనల్గా జలదీక్షతో మీరు ఏమి చెప్దాం అనుకుంటున్నారు? అలాగే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ దీక్షతో నేనేం చెప్పాలనుకుంటే, ఆల్రెడీ సగం మునిగామండి, గొంతు వరకు వచ్చేసింది. ఇంకా పూర్తిగా ముంచితే ఈ మ్యాప్లో ఈ గడ్డ ఉండదండి.
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నా, అన్నీ తెలుసుకుంటా ఉన్నా, ఉడికిపోతూ ఉంది. కానీ ఆఖరి అస్త్రం ఒకటే, ప్రాణత్యాగం కన్నా ఇంకేం చేయలేం. ఎందుకంటే అది చేసినప్పుడన్నా కనీసం ఈ నాయకులు గుర్తిస్తారేమో చూద్దాం సార్, అంతకన్నా నేను చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ శివాజీ గారు. భారతదేశానికి అన్నపూర్ణగా భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాలు మోసం చేయకూడదంటూ శివాజీ ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో జలదీక్ష చేస్తున్నారు. ఆయన పీకల్లోతున మునిగాం, ఇంకా మమ్మల్ని ముంచొద్దు అని కూడా నినదిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వామపక్షాలు ఏదైతే పోరు చేస్తున్నారో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా శివాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నారు. వీడియో శ్రీకాంత్, వేణుగోపాల్, 99 టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుండి. రైట్, థ్యాంక్ యూ.